నమస్కారం. ప్రపంచాన్ని శాసించే వ్యక్తులు, రాజకీయ నాయకులు, హాలీవుడ్ స్టార్స్ మరియు బిలియనీర్లు వీరందరికీ నిద్ర లేకుండా చేస్తున్న ఒక పేరు జెఫ్రీ ఎప్స్టీన్. ఇటీవల అమెరికా కోర్టు విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఈ ఫైల్స్ ఏమిటి? అందులో ఉన్న ప్రముఖుల పేర్లు ఏమిటి? ఒక సామాన్య టీచర్గా జీవితాన్ని ప్రారంభించిన ఎప్స్టీన్ ఇంతటి శక్తివంతమైన వ్యక్తిగా ఎలా ఎదిగాడు? ఈరోజు మన వీడియోలో ఈ మిస్టరీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఎవరు ఈ జెఫ్రీ ఎప్స్టీన్? జెఫ్రీ ఎప్స్టీన్ ఒక అమెరికన్ ఫైనాన్షియర్. ఒకప్పుడు సాధారణ మ్యాథ్స్ టీచర్గా పనిచేసిన ఎప్స్టీన్ అనతి కాలంలోనే బిలియనీర్లకి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అయ్యాడు. కానీ అతని సంపాదన వెనుక ఉన్నది కేవలం తెలివితేటలు మాత్రమే కాదు, ఒక అపవిత్రమైన నెట్వర్క్. అతనికి కరీబియన్ దీవుల్లో లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఒక సొంత ద్వీపం ఉండేది. దీనినే ప్రపంచం ఇప్పుడు సిన్ ఐలాండ్ అంటే పాపాల దీవి అని పిలుస్తోంది. ఇక్కడే ప్రపంచంలోని అత్యంత శక్తివంతులకు ఎప్స్టీన్ విందులిచ్చేవాడు. కానీ ఆ విందుల వెనుక మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు మరియు హ్యూమన్ ట్రాఫికింగ్ అనే దారుణమైన నేరాలు జరిగావని ఆరోపణలున్నాయి. ఎప్స్టీన్ ఫైల్స్ అంటే ఏమిటి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? 2015లో వర్జీనియా గిఫ్రే అనే మహిళ ఎప్స్టీన్ గర్ల్ఫ్రెండ్ గిస్లైన్ మ్యాక్స్వెల్పై ఒక సివిల్ లాసూట్ దాఖలు చేసింది. ఆ కేసుకు సంబంధించిన వేల పేజీల కోర్టు డాక్యుమెంట్లను సీల్ చేశారు. ఇటీవల న్యూయార్క్ కోర్టు ఆదేశాల మేరకు ఆ సీల్ చేసిన పేర్లను బహిరంగపరిచారు. ఇందులో దాదాపు 150 నుండి 200 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ ఫైల్స్లో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ నేరస్తులు అని అర్థం కాదు. వారు ఎప్స్టీన్కి స్నేహితులై ఉండొచ్చు, అతని విమానంలో ప్రయాణించి ఉండొచ్చు, లేదా అతని పార్టీలకు హాజరై ఉండొచ్చు. బయటపడ్డ ప్రముఖుల పేర్లు. ఈ ఫైల్స్లో ఉన్న కొన్ని పేర్లు విని ప్రపంచం షాక్ అయింది. అందులో ప్రధానంగా బిల్ క్లింటన్, అమెరికా మాజీ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు, అయితే ఇతనిపై నేరుగా ఆరోపణలు లేవు. ప్రిన్స్ ఆండ్రూ, బ్రిటన్ రాజకుమారుడు, స్టీఫెన్ హాకింగ్, ప్రముఖ సైంటిస్ట్, డేవిడ్ కాపర్ఫీల్డ్, ఫేమస్ మెజీషియన్. వీరితో పాటు మైకెల్ జాక్సన్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఎప్స్టీన్ తన వద్దకు వచ్చే ప్రముఖుల బలహీనతలను రికార్డు చేసి వారిని బ్లాక్మెయిల్ చేసేవాడనే బలమైన అనుమానాలున్నాయి. ఎప్స్టీన్ మరణం ఒక మిస్టరీ. 2019లో ఎప్స్టీన్ అరెస్ట్ అయ్యాడు. జైల్లో విచారణ ఎదుర్కోవలసిన సమయంలో అతను అనుమానాస్పద స్థితిలో మరణించాడు. అధికారులు అది ఆత్మహత్య అని చెప్పినప్పటికీ ప్రపంచం మాత్రం అది హత్య అనే నమ్ముతోంది. ఎందుకంటే ఎప్స్టీన్ కనుక నోరు విసిపితే ప్రపంచంలోని ఎంతోమంది పెద్దల ముసుగులు తొలగిపోయేవి. అతను చనిపోవడంతో ఆ రహస్యాలన్నీ అతనితోనే మట్టిలో కలిసిపోయాయి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఫైల్స్ రూపంలో అవి మళ్లీ బయటకు వస్తున్నాయి. చివరగా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి కేవలం కొన్ని పేర్ల జాబితా మాత్రమే కాదు. ఇది అధికారం, డబ్బు ఉంటే ఏ నేరమైనా చెయ్యొచ్చు అనుకునే వ్యవస్థపై జరిగిన ఒక పెద్ద దెబ్బ. బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? ఇంతటి ప్రముఖులు ఇలాంటి పనుల్లో భాగస్వాములయ్యారని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.